ఐపీఎల్ 2026కు సంబంధించి ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకున్న మరియు రిలీజ్ చేసిన ప్లేయర్స్ లిస్ట్ కనుక చూసుకుంటే, మొదటగా ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ లిస్ట్ కనుక చూసుకుంటే అక్షర్ పటేల్, సమీర్ రిజ్వీ, నితీష్ రాణా, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, అభిషేక్ పోరాల్, అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, మాధవ్ తివారీ, త్రిపురాణ విజయ్, అజయ్ మండల్, కుల్దీప్ యాదవ్, తంగరసు నటరాజన్, ముఖేష్ కుమార్, టీ స్టబ్స్, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీరాలను ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకోవడం జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ రిలీజ్ చేసిన ప్లేయర్స్ లిస్ట్ కనుక చూసుకుంటే ఫ్యాఫ్ డూ ప్లసీస్, జాక్ ఫ్రిజర్ మెగ్గర్, డెనోవన్ ఫెరియర్, సద్దికుల్లా అటల్, మన్వంతన్ కుమార్, మోహిత్ శర్మ, దర్శన్ నెల్కాండెలను ఢిల్లీ క్యాపిటల్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ మొత్తంగా 7 ప్లేయర్స్ని అయితే రిలీజ్ చేసింది. అలాగే 16 మంది ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంది. ఈ రిటెన్షన్స్ రిలీజెస్ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద ఇంకా 28.8 కోట్ల రూపాయల పర్స్ అయితే అవైలబుల్గా ఉంది. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ ఇంకా 8 స్లాట్స్ని అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇందులో 4 ఓవర్సీస్ ప్లేయర్స్ని అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఢిల్లీ క్యాపిటల్స్ డిసెంబర్లో జరగబోయే మినీ యాక్షన్లోకి 21.8 కోట్ల రూపాయల పర్స్తో ఎంట్రీ ఇస్తుంది. అలాగే ఈ 21.8 కోట్ల రూపాయలతో 8 స్లాట్స్లను అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అందులో 4 ఓవర్సీస్ స్లాట్స్లు అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అయితే ఐపీఎల్ 2026కి సంబంధించి ఢిల్లీ క్యాపిటల్స్కి సంబంధించి టాప్ రిటెన్షన్స్ కనుక చూసుకుంటే అక్షర్ పటేల్ 16.5 crores, కేఎల్ రాహుల్ 14 crores, కుల్దీప్ యాదవ్ 13.25 crores, మిచెల్ స్టార్క్ 11.75 crores, తంగరసు నటరాజన్ 10.75 crores, టీ స్టబ్స్ను 10 కోట్ల రూపాయలు పెట్టి ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకోవడం జరిగింది.